రక్తం కారుతోంది, కానీ మనం మౌనంగా ఉన్నాం. రైతు చస్తే ట్వీటు, సైనికుడు చస్తే పాట. పేదవాడి బతుకుకు దారి లేదు. స్వేచ్ఛ లేని స్వతంత్రం, డబ్బున్నోడికి విలాసం, పేదవాడికి బానిసత్వం. ఇక్కడ అందరికీ స్వేచ్ఛ ఉంది, కానీ అందరి నోళ్ళు కుట్టేశారు, కాళ్ళు కట్టేశారు, కళ్ళు మూసేశారు. న్యాయం చెప్పాల్సిన న్యాయదేవత మూగబోయింది. రక్షణ ఇచ్చే రక్షక భటులు నిర్లక్ష్యం చేస్తున్నారు. పుస్తకాల్లో నెత్తిని పాడు చేసే సోది కబుర్లు, వాటిని చదివిన స్టూడెంట్స్ బ్రతకడానికి ధైర్యం లేక సూసైడ్లు. బాధ్యతగా డిసిప్లైన్తో ఫ్యూచర్ కోసం కష్టపడే యువత అంతా ఇన్స్టాగ్రామ్లో చెత్త రీల్స్ చేస్తున్నారు, చూస్తున్నారు. జ్ఞానం నేర్పాల్సిన గురువులు, తల్లిదండ్రులు పిల్లల బుర్రల్లో చెత్తను నింపుతున్నారు. చినిగిన బట్టలు, చిరిగిన బ్రతుకులు, వాటిని కొత్తగా పిలుస్తున్న ఫ్యాషన్ అనే పేరుతో. బ్రతుకులు మారడానికి కాదు, సోకుల కోసం బ్రతుకుతున్నాం. ఎవడు ఎలా పోతే నాకేం, ఇక్కడ నేనే రాజు అనేలా బ్రతుకుతున్నాం. జేబుకొస్తే చిల్లి గవ్వ కూడా జారిపడదు. పెద్దలంటే గౌరవ మర్యాదలు లేవు, చిన్న వయసులో మద్యానికి బానిసలు. ఒళ్ళు దాచుకుంటే ఫ్యాషన్ తెలియని వాళ్ళు, ఎక్స్పోజింగులు చేసేవాళ్ళు అందమైన ఏంజెల్స్. నెత్తికి పెట్టిన క్లిప్పుని కూడా కొనలేని బ్రతుకులు. తల్లిదండ్రుల కష్టాన్ని నెత్తురు తాగే రాక్షసుల్లాగా పీలుస్తున్నారు నేటి యువత. తండ్రి కాళ్లకు వేసుకోవడానికి సౌకర్యమైన చెప్పులు లేవు, కానీ వీడు తిరగడానికి ముడ్డీ కింద 3.5 లక్షల KTM బుల్లెట్ కావాలి. రూల్స్ ఉన్నాయి మనందరికీ, వాటిని పాటించాలంటేనే ఎక్కడో నొప్పి పుడుతోంది అందరికీ. ఇది అహమో, ఆడంబరమో? నోటు తీసుకొని ఓటు వేశావు, అందుకే ప్రశ్నించలేకపోతున్నావు కదా. నీ కొడుకు భవిష్యత్తు ఏమైపోతే నీకెందుకు? ప్రభుత్వాలు ఇచ్చే హామీలతో బ్రతికేస్తావు. ఎన్నాళ్ళు బ్రతుకుతావు? నీ కూతురు బ్రతుకు ఏమవుతే నీకెందుకు? ఫ్రీ బస్సులు ఇస్తే చాలు. మనందరికీ పనులు చేసుకోవడానికి బద్ధకం, అందుకే పథకాల కోసం ఎదురు చూస్తున్నాం, మోసపోతున్నాం. ఒక్కసారైనా ఓటు వేసే ముందు నా పిల్లల భవిష్యత్తు ఏంటి, వారి ఉద్యోగాలు ఏంటి అని ఆలోచించారా? మూతి మీద మీసం రాగానే కాలేజీలు, గ్యాంగులు, గొడవలు. కానీ ఎవరికి ఓటు వేస్తున్నాం, ఏం జరుగుతోంది, ఏం చదువుతున్నాం, ఎటు పోతోంది జీవితం? ఎప్పుడైనా ఆలోచించావా? అవన్నీ నీకెందుకులే. ఇన్స్టాగ్రామ్లో అందాలు ఆరబోసే అమ్మాయిల రీల్స్కి లైకులు కొట్టడం మాత్రమే ఆలోచిస్తావు. అయినా అభివృద్ధి చెందడం అంటే దేశంలో గొప్ప కట్టడాలు కట్టడం మాత్రమే కాదు, దేశ ప్రజలందరూ గొప్పగా బ్రతకడం. స్త్రీని మాతృమూర్తిగా చూసే ఈ భారతదేశంలో అదే స్త్రీ గూర్చి నీచాతి నీచమైన మాటల్ని ఆన్లైన్ వేదికగా చేసుకొని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నా మనం మౌనంగానే ఉందాం. పతియే పరమాత్మ అనాల్సిన భార్యలు నేడు ఆ భర్తల్ని బలి పశువుల్ని చేస్తున్నారు. అయినా మనం మౌనంగానే ఉందాం. ప్రపంచ దేశాలన్నీ ఆధునికంగా ఆలోచించి ముందంజలో ఉంటే మనం మాత్రం 2-3 చేసిన గొప్పతనాన్ని చెబుతూ మోడల్ అంటూ గల్లీల్లో చిల్లరగా తిరుగుదాం. మొబైల్స్ చూస్తూ టైంపాసులు చేస్తాం, తాగుతాం, తందానా ఆడుతాం, అడిగిన వాడిని ఎగతాళి చేస్తాం, ఎగిరి తంతాం. ఇది కదరా మనమంటే అని కాలరెగరేసుకుంటాం. సిగ్గుపడు పడుకునే ముందు, సిగ్గుపడు రోజు లేవగానే, సిగ్గుపడు అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు. కుదిరితే నీ ముఖంపై నువ్వే ఉమ్మేసుకో. నేడు ఈ దేశం ఇలా తయారవుతుందని ముందే తెలిసి ఉంటే ఆనాడు స్వతంత్రం కోసం ఎంతోమంది గొప్ప మహనీయులు ప్రాణత్యాగాలు చేసేవారు కాదేమో. బహుశా వాళ్ళు బ్రతికి ఉంటే ఇప్పుడే ఉరివేసుకొని చచ్చేవాళ్ళు. మనం చేసే పనులు చూసి, మన మాట తీరును చూసి
మన బ్రతుకు విధానాన్ని చూసి. ఈ మాట మీ అందరికీ, మనందరికీ. రక్తం కారుతోంది, కానీ మనం మౌనంగా ఉన్నాం. ఎప్పటి వరకు? లేచిపో, ప్రశ్నించు, మారిపో. ఇదే విప్లవం. నువ్వు మారాలి అనుకుంటే ఇప్పుడే నన్ను అనుసరించు. నీ ఆలోచన విధానాన్ని మారుస్తాను. బాధ్యత గల భారతీయ పౌరులుగా మారుదాం. ఇది చే ది రెవల్యూషనరీ. నేడు మార్పు కోసం తొలి అడుగు నాది. కొన్నాళ్ళకి ఒక సమూహాన్ని చూదువులే, అందులో నువ్వు భాగమే. నవభారతాన్ని సృష్టించడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమేనా? పవర్ యువర్ వాయిస్. బ్రేక్ ద సైలెన్స్. జాయిన్ ద రెవల్యూషన్.